బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎలాగైనా 14 ఎంపీ స్థానాల్లో గెలవటమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలకు రప్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 5న నిర్మల్, గద్వాల సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. తర్వాత ఈ నెల 9న కరీంనగర్, సరూర్నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారు. ఇక 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూరు, సికింద్రాబాద్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. అనంతరం నెల 7వ తారీఖున నర్సాపూర్, కూకట్పల్లిలో నిర్వహించే సభల్లో కూడా ప్రియాంక పాల్గొనబోతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎలాగైనా 14 ఎంపీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలకు రప్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 5న నిర్మల్, గద్వాల సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత ఇదే నెల 9న కరీంనగర్, సరూర్నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారు. ఇక నెల 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూరు, సికింద్రాబాద్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. అనంతరం 7వ తారీఖున నర్సాపూర్, కూకట్పల్లిలో నిర్వహించే సభల్లో కూడా ప్రియాంక పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు, బీజేపీ పార్టీ ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలు చాలా హోరాహోరీగా కేంద్ర నాయకత్వం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా టూర్కి సంబంధించి అప్డేట్స్ అంటే ఎలా ఉండబోతుంది? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నేపథ్యం, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదైతే జోష్ ఉందో ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అధికారంలోకి వచ్చేందుకు కూడా తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఇక ప్రచారాలకు సంబంధించి కూడా జోరు పెంచబోతుంది. ఇక ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 గ్యారెంటీల పేరుతో కూడా అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అదే సంబంధించి కూడా ఐఐసిసి 5 గ్యారెంటీలు ఇచ్చింది. 25 హామీలతో కూడిన పంచనాయ పత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. ఇక మొత్తంగా ఇప్పటికే ప్రచారాలకు సంబంధించి కూడా ముమ్మరం చేశారు. ఒకవైపు సీఎం రెడ్డి సంబంధించి కూడా కార్నర్ మీటింగ్ కావచ్చు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక అన్ని సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఛార్జీలను కూడా మంత్రులు నియమించారు. ఇక ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు తెలంగాణకి రాబోతున్నారు. ఇక ఏఐసిసి అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇక ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ముఖ్యంగా ప్రచారాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ నెల 5వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని నిర్మల్ లో 11 గంటలకు రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం నాగర్ కర్నూల్ పార్లమెంట్ లోని గద్వాల్లో బహిరంగ సభ ఉంటుంది. 6వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డి బహిరంగ సభ ఉంటుంది. 3 గంటలకు తాండూరులో బహిరంగ సభ, అలాగే 6:30కు సికింద్రాబాద్ లో రోడ్ షో, 7 గంటలకు నర్సాపూర్ లో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉండబోతుంది. ఇక కూకట్పల్లికి సంబంధించి కూడా షేర్లింగంపల్లిలో రోడ్ షో ఉండబోతుంది. 9వ తేదీన మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ లో బహిరంగ సభ, సాయంత్రం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ప్రధానంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సంబంధించి 2 దఫాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈసారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో వెళ్తుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అగ్రనేతల పర్యటనలుగా వచ్చు. మరోవైపు
సీఎం రేవంత్ రెడ్డి చరిష్మాను కూడా ఇతర రాష్ట్రాలకు ఏదైతే వాడుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. కర్ణాటక, కేరళలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు చేశారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా అక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలను ఇచ్చారు. దాంట్లో 5 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్, 10 లక్షలకు ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ తో పాటుగా మిగతా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇంప్లిమెంటెడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మరోసారి పంచనాయ పత్రాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలే లక్ష్యంగా కూడా ఈ పంచనాయ పత్రాన్ని ఏఐసిసి మేనిఫెస్టోను ప్రకటించింది. కాబట్టి దాంట్లో ఏదైతే పేద మహిళలకు సంబంధించిన మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటుగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అలాగే మద్దతు ధర చట్టబద్ధత కల్పనతో పాటుగా మహిళలకు సంబంధించి కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లలో కూడా 50% రిజర్వేషన్లు పూర్తిగా కులగణన చేపట్టి ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా 30 లక్షల ఉద్యోగాల హామీ, అలాగే అగ్నిపథ్ సంబంధించి కూడా గత బీజేపీ ప్రభుత్వం ఏదైతే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది దాంతో కూడా దాన్ని రద్దు చేస్తాం, పాత విధానాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇక రైల్వే ప్రైవేటీకరణ కూడా రద్దు చేస్తామని చెప్పింది. ఇక యువతకు సంబంధించి కూడా స్టార్ట్అప్ కంపెనీలకు సంబంధించి కూడా ఫండ్ ఇస్తామని చెప్పింది. మొత్తంగా ఇక్కడ రైతులు, మహిళలు, నిరుద్యోగులే లక్ష్యంగా కూడా వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా పంచనాయ పత్రాన్ని, గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. మొత్తంగా ఇప్పటికే కర్ణాటకలో ఇదే మంత్రాన్ని అక్కడ ఉపయోగించారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏఐసిసి జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా 5 గ్యారెంటీలు, దాంట్లో 25 హామీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తుంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ప్రచారాలను ముమ్మరం చేశారు. మొన్న నడ్డా కావచ్చు, అమిత్ షా, నిన్న మోడీకి సంబంధించి కూడా ప్రచారాలు కొనసాగిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి కూడా ప్రచారాలకు సంబంధించి కూడా ఇప్పుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలు రాబోతున్నారు. మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో పాటుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి బహిరంగ సభ వేదికగా ఏఐసిసి జాతీయ స్థాయి పంచనాయ పత్రం పేరుతో కూడా మేనిఫెస్టోను ప్రజల్లోకి చేరవేస్తారు. మరోవైపు బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు, దానిపైన కూడా మొన్న నయవంచన పేరుతో కూడా ఛార్జ్ షీట్ వేశారు. 10 ఏళ్ల కాలంలో విభజన చట్టాల్లోని హామీలు కావచ్చు, ఏదైతే జాతీయ స్థాయి యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు, విభజన చట్టాల హామీలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, కేంద్రం ఇచ్చే తెలంగాణకు సంబంధించిన వాటా నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా విస్మరించింది. మరోవైపు వినూత్న ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసింది. కేంద్రం నుంచి ఏదైతే గాడిద బుడ్డు పేరుతో కూడా ఒక ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రచార సభలో కావచ్చు వీటన్నిటిని కూడా వివరిస్తూ వెళ్తున్నారు. బీజేపీకి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలన్నిటిని కూడా విస్మరించింది. మరోసారి అధికారంలోకి వస్తే అంధకారంలోకి వెళ్తుంది తెలంగాణ రాష్ట్రం అని కూడా దేశ మొత్తంగా వివరిస్తూ వెళ్తూ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేస్తుంది. కాబట్టి ఇక మరోసారి అగ్రనేత ప్రచారాలకు సంబంధించి కూడా ముమ్మరం చేసే అవకాశం 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో అగ్రనేతల పర్యటనలో బహిరంగ సభలు ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.